ప్రియులారా, నిన్నటి దినాన్న మనము తెస్సలోనికీ పత్రిక 2వ అధ్యాయంలో పౌలు యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ మరియు ర్యాప్చర్ గురించి చెప్తూ ఏంటంటే ఒకరు పరిశుద్ధాత్మ దేవుడు వాణ్ణి అడ్డగిస్తున్నాడు అని చెప్పి చూసుకుంటూ అది 7 సంవత్సరాల శాంతి నిబంధనలో మధ్యలో అది జరుగుతుంది ర్యాప్చర్ అని చెప్పి చూసుకున్నాం కదా. అసలు అడ్డకిస్తున్నది పరిశుద్ధాత్ముడే అని అనటానికి కొన్ని రుజువులు మీకు తెలియపరచాలని నేను ఈరోజు మీ ముందుకు వచ్చి ఉన్నాను అన్నమాట. అది ఎలాగంటే అక్కడ చూస్తే ముందు 2వ అధ్యాయము తెస్సలోనికీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో ఇలాగ ఉంటుంది కదా, వానిని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు అని ఇక్కడ స్త్రీలింగం వాడబడింది. అడ్డగించినది ఏదో అని చెప్పి అంటే అక్కడ ఒక శక్తి ఏదో ఉన్నది అని అక్కడ రుజువైంది. అలాగే అదే అధ్యాయం తర్వాత వచనం 7వ వచనంలో అడ్డగించుచున్న వాడు మధ్య నుండి తీసివేయబడి వరకే అడ్డగించును అని చెప్పి ఇక్కడ పురుషలింగం వాడబడింది. అంటే ఇక్కడ ఒక వ్యక్తిగా ఇక్కడ చెప్పబడింది. ముందు వచనంలో ఒక శక్తి. అంటే ఈ రెండు ఎవరిలో మిక్స్ అయ్యి ఉన్నాయి అంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు. ఆయన త్రిత్వములో ఒకటిగా కనబడుతున్నాడు. ఒక వ్యక్తి, వాళ్ళు 3 వ్యక్తులు అంటే ఒక వ్యక్తిగా కనబడుతున్నాడు. కానీ ఆయన ఎవరికి కనబడ్డాడు, వెనకాల ఒక శక్తిలాగా పనిచేస్తాడు అనమాట. అంటే ఒక వ్యక్తి మరియు ఒక శక్తి ఎవరిలో కంబైన్ అయి ఉన్నదంటే పరిశుద్ధాత్మ దేవుడిలోనే. కాబట్టి అడ్డగిస్తున్నది ఎవరో కాదు కానీ పరిశుద్ధాత్ముడే అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గమనించుకోవాలని చెప్పి, ఆ పరిశుద్ధాత్ముడు తీసివేయబడిన తర్వాత ఆ ర్యాప్చర్ జరిగిన తర్వాతే వాడు ఆ ర్యాప్చర్ని అబద్ధముగా చేస్తూ తాను లోకానికి ప్రత్యక్షపరచుకుంటాడని, అంతకుముందు జరిగేటువంటి శాంతి నిబంధనలో వాడు ఎవడో తెలియడనే విషయాన్ని మరొకసారి గమనించుకోవాలని చెప్పి ప్రభువు నామమున మిమ్మల్ని కోరుతున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్.